గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ తెలుగు డయాస్పోరా తరపున సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. CBN is a vision with a mission. CBN is a vision with a mission. CBN is not a name. CBN is a brand of Andhra Pradesh. ఐటీ శాఖ మాత్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ హెచ్ఆర్డి రియల్ టైమ్ గవర్నెన్స్ శ్రీ నారా లోకేష్ గారికి సింగపూర్ తెలుగు డయాస్పోరా తరపున స్వాగతం తెలియజేస్తున్నాము. నాయకుడంటే సులువుగా గెలిచే మార్గంలో వెళ్లడం కాదు, అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేయడం అంటే ఏందో మన లోకేష్ గారిని చూసుకొని మనందరం నేర్చుకోవాలి. ఇంకొకటండి, నారా లోకేష్ గారు ఈజ్ ఏ ట్రబుల్ షూటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గ్రాస్ రూట్ లెవెల్లో అందరికీ కనెక్ట్ అవుతూ ఎంతో ఉపయోగపడుతున్నారండి ఒక ట్రబుల్ షూటర్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన మినిస్టర్ MAUD ఫర్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అజాత శత్రువు, ఎప్పుడు చిరునవ్వులు చిందించే విద్యాదాత మన నారాయణ గారికి హార్దిక సుస్వాగతం. అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ మన TG భరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉన్నత విద్యలు చదివి రాజకీయ ప్రవేశం చేసి తొలి ప్రయత్నంలోనే అమాత్యులుగా నెలకొల్పి ఎన్నో పరిశ్రమల స్థాపన కృషి చేస్తున్నటువంటి శ్రీ TG భరత్ గారికి మా హృదయపూర్వక స్వాగతం. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు తెలుగుల్ని మద్రాసి అనేవారు. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లేదు మేము మద్రాసీలు కాదు తెలుగులు అనేది ఒకరు ఉన్నారని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 30 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో 3 లక్షల మంది ఉన్నారు. ఈరోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మనం ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, ఫార్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు. అదే మన తెలుగు వారి పవర్, అదే మన తెలుగు వారి సత్తా.